కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. కానీ ఎస్ఆర్హెచ్ ఆటగాడు కమిందు మెండిస్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో 2 చేతులతో బౌలింగ్ చేసిన తొలి బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. బంతిని కమిందు మెండిస్ పట్టుకునే సమయానికి క్రీజులో వెంకటేష్ అయ్యర్, రఘువంశీ ఉన్నారు. ఒకరికి రైట్ హ్యాండ్తో, మరొకరికి లెఫ్ట్ హ్యాండ్తో కమిందు మెండిస్ బంతులు విసిరాడు. వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. దీంతో అయ్యర్కు కుడి చేతితో బంతుల్ని సంధించాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రఘువంశీకి ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. కమిందు మెండిస్ టాలెంట్ చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఒకే ఓవర్ వేసినప్పటికీ రఘువంశీని కమిందు పెవిలియన్ పంపాడు. 6 బంతుల్లో జస్ట్ 4 పరుగులే ఇచ్చాడు. బ్యాటింగ్లోనూ ఓకే అనిపించుకున్నాడు. ఒత్తిడిలోనూ పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. 27 బంతులు ఎదుర్కొన్న కమిందు మెండిస్ 20 పరుగులు సాధించాడు. ఇందులో ఒక 4, 2 సిక్సర్లు ఉన్నాయి. బాల్ బ్యాట్తోనూ రాణించే సత్తా ఉన్న ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. కేకేఆర్తో మ్యాచ్తోనే ఐపీఎల్లోకి కమిందు మెండిస్ అరంగేట్రం చేశాడు. గత నెలలోనే ఈ శ్రీలంక ఆల్రౌండర్ మ్యారేజ్ అయింది. చిన్ననాటి స్నేహితురాలు నిష్నీని యంగ్ క్రికెటర్ పెళ్లి చేసుకున్నాడు. గతేడాది ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ అయినప్పుడే మ్యారేజ్ ప్లాన్స్ అన్ని చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్ కారణంగా హనీమూన్ను వాయిదా వేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎస్ఆర్హెచ్కు సేవలు అందించేందుకు తన ప్లాన్స్ను రద్దు చేసుకున్నట్టు కథనాలొస్తున్నాయి. అయితే కమిందు మెండిస్ ఎస్ఆర్హెచ్ కోసం త్యాగం చేశాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఆటపై అంకితభావం ఉన్న ఆటగాడని ప్రశంసిస్తున్నారు. కమిందు మెండిస్ నిర్ణయానికి సపోర్టుగా నిలిచిన నిష్నీని కూడా పొగిడేస్తున్నారు. యువ ప్లేయర్కు ఫ్యూచర్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. కమిందు మెండిస్ను ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్హెచ్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. 26 సంవత్సరాల శ్రీలంక ఆల్రౌండర్ ఇప్పటి వరకు 12 టెస్టుల్లో బరిలో దిగాడు. 19 వన్డేల్లో ఆడాడు. 23 టీ20ల్లో బరిలో దిగాడు. టెస్టుల్లో 1184 పరుగులు చేశాడు. 3 వికెట్లు తీశాడు. వన్డేల్లో 353 పరుగులు సాధించాడు. 2 వికెట్లు దక్కించుకున్నాడు. టీ20ల్లో 381 పరుగులు చేశాడు. 2 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో కమిందు మెండిస్ నుంచి మున్ముందు అద్భుతాలు చూడొచ్చనే అంచనాలు ఉన్నాయి.